गुड मॉर्निंग। Yeah, good morning, guys. Sure. We will wait for a few minutes, 2 minutes. Is my voice audible? Could you please respond on one or two, guys? Guys, please respond. Is my voice audible? Yes, sir. Thank you. Yeah. Please be ready with your pen and paper. Yeah, shall we start? It is already 5 minutes. Note down, please. First one, system call. System call. System call. Accessing the resources. Accessing the resources. Accessing the resources. Accessing the resources. Monolithic kernel. Sorry, that is a type of kernel, right? Types of kernel. Right, sir? Modes of executing program. Executing a program, different modes. Mode bit. Mode bit. Trap. Trap. Right. Okay. Right.
I think roll number 47. Roll number 47. Respond please. Roll number 47. I say roll number 47. Can I take as the absent, Prahat? Roll number 53. 47 absent తీసుకుంటున్నాను ఇవాళ. 53. Voice, is my voice audible? Voice, is my voice audible? Roll number 47. Guys, respond please. Hello sir. Voice audible గా ఉందా? నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్స్ నోట్ వినపండియా? ఏమా పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నావా? పాయింట్స్ నోట్ డౌన్ చేసావా? హలో Hello sir. ఏమంత రోల్ నెంబర్ ఎంత ఇది? 47 sir. ఉంది అక్కడ. నేను నోట్ డౌన్ చేసుకోవాల్సిన నోట్ చేసుకున్నావా? పాయింట్స్ వినపండి అయ్యా నేను చెప్పి. Yes sir. రెస్పాండ్ ప్లీజ్. నీకు వినపండి ఏమన్నా నోట్ చేసుకున్నావా పాయింట్లు? వినిపించాయి సార్. ఓకే, ఏమేమి లైన్ చేసుకున్నావు దాంట్లో? ఏమేమి రౌండ్ చేసుకున్నావు? ఏమా సార్ చెప్పమ్మా. హలో చెప్పునా, వినపడుతుంది? సిస్టమ్ కాల్. హలో సార్ వినపడుతుందమ్మా, చెప్పు. వినపడుతుంది, చెప్పమ్మా. యాక్సెస్ ప్రాసెస్ చెప్తున్నాను సార్. చెప్పమ్మా. సిస్టమ్ కాల్ యాక్సెసింగ్ ద రిసోర్స్. టైప్స్ ఆఫ్ కెర్నల్స్. ఏంటి అమ్మా టైప్స్ ఆఫ్ కెర్నల్స్ ఏమేంటి? What are the different types of kernels? What are the different types of kernels? Monolithic. Micro kernel. Okay. Nano kernel. హలో చెప్పమ్మా, చెప్పుకుంటే వెళ్ళు. నీ దగ్గర సిగ్నల్స్ లేవనుకుంటారమ్మా, ఒకసారి చెక్ చేసుకో. నువ్వు ఆ నెంబర్ లో స్పేస్ తీసేసేయి. రైట్, ఓకే, టైం వేస్ట్ అయిపోతుంది. రోల్ నెంబర్ 42. రోల్ నెంబర్ 42. హలో సార్. ఏమేం పాయింట్స్ నోట్ చేసావయ్యా? సిస్టమ్ కాల్, టైప్స్ ఆఫ్ కెర్నల్స్. టైప్స్ ఆఫ్ కెర్నల్స్. ఓకే, నెక్స్ట్. యాక్సెసింగ్ ద రిసోర్సెస్. ఓకే, మోడల్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్స్. మోడ్స్. ఏ మోడ్స్ ఉన్నాయ్యా మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే?
ఏ మోడ్స్ కావాలి, ఎగ్జిక్యూట్ కావాలంటే ఏ మోడ్స్ కావాలి? user mode, kernel mode, ఇంకా ఎన్ని మోడ్స్ ఉన్నాయి? modes, ఒక 5-6 ఉన్నాయి. రైట్, నెక్స్ట్. two ne sir. ఓకే ఓకే, నేను క్లాస్ కాన్సన్ట్రేషన్ చేయలేదైతే. సరిగ్గా రోల్ నెంబర్ ఏ నాట్ సార్. చెప్పమ్మా, నీకు సిస్టమ్ గురించి నిన్న క్లాస్ లో ఏమర్థమైంది? Modes of executing program. ఏమా ఏనాడు చెప్తున్నా, నిన్న నీకు దాని గురించి ఏం అర్థమైంది ఒకసారి చెప్తాను. మేక్ ఇట్ ఫాస్ట్. టాపిక్ ఏంటమ్మా, మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి? యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ గురించి సార్. అది కాదు, అసలు నా టాపిక్ ఏంటి? మెయిన్ టాపిక్, దాంట్లో సబ్ టాపిక్స్ అది. కెర్నల్స్. Who will explain in the class? ఎవరు చెప్తారు మా క్లాస్ లో ఇంతవరకు ఏం జరిగింది చెప్పాలమ్మా. నువ్వు చెప్పగలుగుతావు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. టాపిక్ ఏంటి, మెయిన్ టాపిక్ ఏంటి? కెర్నల్స్, టైప్స్ ఆఫ్ కెర్నల్స్. కాదమ్మా, సిస్టమ్ కాల్. Right, okay, thank you. We'll listen carefully from today's class. Right? Okay, sir. Roll number 66 Indu. Are you there? Hello, sir. చెప్పమ్మా, నేను క్లాస్ గురించి నాకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయి, కన్క్లూడ్ చేసేసి. సరే సార్. అది సిస్టమ్ కాల్ గురించి చెప్దామన్నారు. సిస్టమ్ కాల్ కి మెయిన్ పార్ట్ కెర్నల్ కాబట్టి కెర్నల్ గురించి చెప్పారు సార్ ముందు, సిస్టమ్ కాల్ కన్నా వెళ్లే ముందు. వెరీ గుడ్. సిస్టమ్ కెర్నల్ వచ్చేసి మెయిన్ కాంపోనెంట్ సిస్టమ్ కాల్ కి. వెరీ గుడ్. కెర్నల్ ని అప్లికేషన్స్ గా వాడుకుంటాం సార్. అది సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ఇంటర్ఫేస్ లాగా వాడుకుంటాం సార్. ఓకే. ఇంకా కెర్నల్ లో టైప్స్ చెప్పారు నిన్న. కెర్నల్ ఎలా యూజ్ చేసుకుంటాము, ఎక్కడ దాన్ని యూజ్ చేస్తాము అని. అది హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని మేనేజ్ చేయడానికి అలా వాటికి యూజ్ అవుతుంది అన్నారు. ఇంకా నెక్స్ట్ వేరే టైప్స్ చెప్పారు సార్ కెర్నల్ లో. మోనోలిథిక్, మైక్రో, నానో, హైబ్రిడ్, ఎక్సో కెర్నల్. మోనోలిథిక్ కెర్నల్ కి, మైక్రో కెర్నల్ కి అది యూజర్ స్పేస్, అవి కెర్నల్ స్పేస్ అవి చెప్పారు సార్. యూజర్ స్పేస్ లో అది మోనోలిథిక్ కెర్నల్ లో మనము అది దాన్ని ఎక్కువ డీబగ్ చేసుకోవడానికి అవ్వట్లేదని దానికి ఓవర్కమ్ చేయడానికి మైక్రో కెర్నల్ ని యూజ్ చేసుకుంటాము. అంటే చేంజెస్ చేయడానికి అవ్వట్లేదని మైక్రో కెర్నల్ యూజ్ చేసుకుంటాం సార్. తర్వాత కెర్నల్ కి ఓఎస్ కి డిఫరెన్సెస్ అయితే చెప్పారు సార్. ఇంటర్ఫేస్, బేసిక్ అవి డిఫరెన్సెస్ చెప్పారు. నెక్స్ట్ యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ అవి చెప్పారు. మోడ్ బిట్ ఎలా చేంజ్ అవుతుంది, ఒక ప్రోగ్రామ్ యూజర్ మోడ్ లో మోడ్ బిట్ ఎంత? యూజర్ మోడ్ లో 1 సార్ మోడ్ బిట్, కెర్నల్ మోడ్ లో 0. ఓకే. ఫస్ట్ యూజర్ మోడ్ నుంచి ట్రాప్ అయ్యి కెర్నల్ మోడ్ కి వచ్చినప్పుడు అది బిట్ 1 నుంచి 0 కి చేంజ్ అవుతుంది. అక్కడ డేటా మోడిఫై అయిన తర్వాత మళ్ళీ అది ఎగ్జిక్యూట్ చేసుకొని సిస్టమ్
0 నుంచి 1 కి చేంజ్ చేసుకొని మోడ్ పెట్టి మళ్ళీ యూజర్ మోడ్కి వెళ్ళి మనకి మానిటర్ మీద అవుట్పుట్ కనిపిస్తుంది సార్. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ గుడ్. రైట్, ఒకసారి కంక్లూడ్ చేయండి అమ్మా. మన టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు సిస్టమ్ కాల్స్ అండ్ సిస్టమ్ కాల్ టైప్స్. అది మెయిన్ టాపిక్. మన లాస్ట్ టాపిక్ ఏంటమ్మా, ఇంట్రడక్షన్ టు సిస్టమ్ కాల్ అండ్ సిస్టమ్ కాల్ టైప్స్. మనం ఫస్ట్ స్టార్ట్ ఎక్కడ చేసాము, డెఫినేషన్ ఆఫ్ ఓఎస్ తో చేసాము. ఓఎస్ అంటే ఏమనుకున్నాము, బెస్ట్ ఇంటర్ఫేస్ అనుకున్నాము. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, మేక్ థింగ్స్ ఈజీ అనుకున్నాం. దేనికి ఇంటర్ఫేస్? అది ఒక యూజర్ కి అండర్లైన్ హార్డ్వేర్ కి ఇంటర్ఫేస్ అనుకున్నాం. కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ కి హార్డ్వేర్ కి, ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తున్నా చూడండి, దేనికి ఇంటర్ఫేస్? ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ కి హార్డ్వేర్ కి ఇంటర్ఫేస్. అంటే ఏంటి, యూజర్ అంటే ఏంటి, ఒకటే కదా, సిస్టమ్ ఆన్ చేయగానే ఏమవుద్ది, ఒకటే కదా, మై కంప్యూటర్, మై డాక్యుమెంట్స్, లెజరింగ్, మ్యూజిక్, అన్ని అప్లికేషన్స్ యాక్సెస్ చేసుకోవడానికి ఇట్ ప్రొవైడ్స్ అని అంటే గుర్తు పెట్టుకోండి. ఇట్ ప్రొవైడ్ యాక్సెస్ టు ఆల్ ది అప్లికేషన్స్ దట్ ఆర్ అవైలబుల్. నీ కంప్యూటర్ లో ఉన్న ఆల్ అప్లికేషన్స్ రన్ చేస్తే ఏ డిఫరెంట్ మీకు సపోర్ట్ చేసే ఏ విధమైన సపోర్ట్ చేసే అప్లికేషన్స్ అన్ని రన్ చేయడానికి ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్. చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ నేను చూడండి డయాగ్రామ్ లో నేను చెప్తున్నా, ఓఎస్ అనేది ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ హార్డ్వేర్. బట్ వాట్ అబౌట్ కెర్నల్? యూజర్ ఏం చేస్తాడమ్మా, అప్లికేషన్స్ వాడతాడు. అప్లికేషన్స్ ఏంటిది, ఎంఎస్ ఆఫీస్ వాడుతున్నాడు, రైట్. లేకపోతే ఇంకోటి ఏం వాడతాడు, ఇప్పుడు నేను జూమ్ అప్లికేషన్ వాడుతున్నాను. లేకపోతే ఇంకేం అప్లికేషన్ వాడతాడమ్మా, పెయింట్ ఒక అప్లికేషన్ వాడతాడు. ఇదేంటి బాబు, ఇది ఏపీఐ అంటారు. నువ్వు ఏ అప్లికేషన్ వాడేది దాన్ని ఏమంటాం, ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. కన్ఫ్యూజ్ అవ్వదు. ఇంటర్ఫేస్ ఎక్కడైనా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ దేనికి అసలు ఇంటర్ఫేస్ మీనింగ్ ఏంటి, మేక్ థింగ్స్ ఈజీ, రైట్. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ వాడావు, దాని ఏపీఐ. ఇక్కడ ఏంటి, ఏపీ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. మళ్ళీ ఏంటి, అక్కడ బోల్డ్ బటన్ బి అని క్లిక్ చేయగానే నువ్వు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని బి అని క్లిక్ చేయగానే బోల్డ్ అయిపోతుంది. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న ఐ క్లిక్ చేయగానే ఇటాలిక్ అవుతుంది. అది అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. దాంట్లో స్పెసిఫిక్ ఫర్ దట్ అప్లికేషన్ కి దాని ఇంటర్ఫేస్ ఆ ఏపీఐ అంటాం. అట్లాగే జూమ్ కి జూమ్ ఏపీఐ, రైట్. అట్లాగే పెయింట్ కి పెయింట్ ఏపీఐ, రైట్. అంటే ఇవేంటి ఒక అప్లికేషన్, రైట్. ఇక్కడ నీ ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతుంది నేను చెప్పాం. ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేయాలంటే యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ లో రాదు, రైట్. ఎందుకోసం సార్ నీ అప్లికేషన్స్ ఏం చేస్తాయి, హార్డ్వేర్ ని యాక్సెస్ చేయాలి. కెర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక మేజర్ హార్ట్ ఆఫ్ ది కాంపోనెంటే ఓఎస్. ఇక్కడ కెర్నల్ దేనికి దానికి ఇంటర్ఫేస్, ఓఎస్ దేనికి దానికి ఇంటర్ఫేస్, ఈ ఏపీఐ అనేది దేనికి ఇంటర్ఫేస్. ఈ మూడు క్లాస్ ఉంటుంది సార్. ఓఎస్ అనేది కంప్లీట్ అప్లికేషన్స్, మొత్తం అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేసుకుని దాన్ని యాక్సెస్ చేయడానికి. నువ్వు సిస్టమ్ ఆన్ చేయగానే మై కంప్యూటర్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది, మై డాక్యుమెంట్స్ ఓపెన్ చేయగానే దాంట్లో సీ డ్రైవ్ ఓపెన్ చేయగానే క్లిక్ అవుతుంది, క్లిక్ చేయగల లేదా డీ డ్రైవ్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది, విండోస్ మీడియా ప్లేయర్ క్లిక్ చేయగానే ప్లే అవుతుంది, ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయగానే క్లిక్ అవుతుంది. అదేంటి, యూజర్ కి హార్డ్వేర్ కి మధ్యలో. మరి కెర్నల్ దేని దానికి ఇంటర్ఫేస్? ఇదిగో నువ్వు అప్లికేషన్ జూమ్ కోసం అప్లికేషన్ ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసామే, ఒక ఎంఎస్ ఆఫీస్ అంటే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి రన్ చేసామే, ఆ దానికి అండర్లైన్ హార్డ్వేర్ కి ఒక ఇంటర్ఫేస్ అనేది కెర్నల్. ఇంపార్టెన్స్ దేనికోసం, యాక్సెస్ ది రిసోర్సెస్ కోసం, రైట్. అర్థమైందా? ఓఎస్ దేనికి ఇంటర్ఫేస్, కెర్నల్ దేనికి ఇంటర్ఫేస్, అసలు ఏపీఐ అంటే ఏంటి, ఈ డయాగ్రామ్ బట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ ఐ కన్క్లూడెడ్ విత్ ఇన్ 1 minute. ఓఎస్ అనేది ఓవరాల్ ఇంటర్ఫేస్. దాని ఫంక్షనాలిటీస్ చూసాం, ఏంటి, ప్రాసెస్ మేనేజ్మెంట్, డిస్క్ మేనేజ్మెంట్, ఐఓ మేనేజ్మెంట్, ప్రొడక్షన్, ఇవన్నీ కలిపి ఇట్స్ ఎ బండిల్ ఆఫ్ డేటా అండ్ లార్జ్ ప్రోగ్రామ్. అసలు మొత్తం నీ సిస్టమ్ ని, ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్ కానీ మొత్తాన్ని యాక్సెస్ చేయాలంటే
నీకు కావాల్సిన మేజర్ కాంపోనెంట్ ఓఎస్. కానీ ఓఎస్ యొక్క హార్ట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఏంటి? కెర్నల్. అదేం చేస్తుంది? దేని ఇంటర్ఫేస్? యూజర్ వాడే అప్లికేషన్ సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి అదవుతుంది. రైట్. తర్వాత కెర్నల్ అనేది సబ్సెట్ ఆఫ్ ఓఎస్. దాంట్లో పార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. రైట్. ఇంకొకటి ఏం చేసాం లాస్ట్ క్లాస్ లో? we discussed about the user mode and kernel mode. What are you doing with that? User ఏంటమ్మా? అప్లికేషన్ యూజ్, దాన్ని APIs యూజ్ అంటాం. బట్ ఓఎస్ ఫంక్షనాలిటీస్ మొత్తం దేంట్లో రన్ అవుతాయి? కెర్నల్ మోడ్ లో రన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామ్ తీసుకున్నాం. సి ప్రోగ్రామ్ లో మీరు ఏం రాశారు? 2+2 రాశారు. అదేంటిది? యూజర్ మోడ్ లో 2+2 CPU 2+2 అనేది యూజర్ మోడ్ లో తీసుకున్నాం. CPU ఏం చేస్తుందని చెప్పా? స్విచ్చింగ్ జరుగుతుంది యూజర్ మోడ్ కి కెర్నల్ మోడ్ కి, యూజర్ మోడ్ కి కెర్నల్ మోడ్ కి స్విచ్చింగ్ జరుగుతుంది. దీన్ని కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. రైట్. మీరు 2+2 ప్రోగ్రామ్ రాస్తారు. అది అంతవరకు CPU హ్యాపీగా యూజర్ మోడ్ లో రన్ చేస్తారు. కానీ నువ్వేం చేస్తావు? స్క్రీన్ మీద ప్రింట్ చేయాలంట. అంటే ఈ రిసోర్సెస్ ని అవుట్పుట్ ని స్క్రీన్ మీద యాక్సెస్ చేయాలి కాబట్టి అవుట్పుట్ డివైస్ నువ్వు యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలి అంటే నువ్వేం రాస్తుంటావు? ప్రింట్ అని రాస్తుంటావు. అది ఎక్కడ రన్ అవ్వాలి? కెర్నల్ మోడ్ లో. డ్రైవర్ని యాక్సెస్ చేయాలి కాబట్టి, మానిటర్ని యాక్సెస్ చేయాలి కాబట్టి దాని ఎక్కడ రన్ అవ్వాలి? కెర్నల్ లో. అట్లాగే ఫైల్ యాక్సెస్ తీసుకోండి. ఫైల్ యాక్సెస్ తీసుకుంటే డేటా చేంజ్ కానీ ట్రాన్సాక్షన్ కానీ తీసుకుంటే ఫైల్ ఎక్కడ ఉంటుంది? హార్డ్ డిస్క్ లో ఉంటుంది. సో ఫైల్ యాక్సెస్ చేయాలంటే ఏం కావాలి? కెర్నల్ మోడ్ లో రన్. రైట్. ఇవన్నీ ఈ విధంగా సిస్టమ్ కాల్ జరుగుతుంది. ఇంకొకసారి మనం చెప్పుకెళ్దాం. ఒకసారి చూడండి. ఇది తీసేస్తున్నాము. ఫైనల్ గా దీన్ని అర్థం చేసుకుందని బట్టి సిస్టమ్ కాల్స్ ప్రొవైడ్ an interface for the services made available by an operating system. System calls provide an interface to the services made available by an operating system. అటైనా ఎటైనా రాసుకోండి డెఫినేషన్. రైట్. ఒకసారి ఏంటో చూద్దాం. ఇక్కడ ఏమన్నా స్క్రీన్ మీద యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్ ఆర్ 2 modes in which program can execute. ఏ ప్రోగ్రామ్ అయినా యూజర్ మోడ్ కెర్నల్ మోడ్ లోకి ఖచ్చితంగా 2 modes in which program can execute. If a program executing user mode, then that program doesn't have direct access to the memory, hardware and such resources. ఒకసారి చెప్పండి. ఏ ప్రోగ్రామ్ అయినా యూజర్ మోడ్ లో రన్ చేసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ కి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. మెమరీకి కానీ హార్డ్వేర్కి కానీ ఆ రిసోర్సెస్ కి స్లోగా ఫాలో అవ్వని చెప్పేదాని ప్రకారం ఫస్ట్ ఏంటన్నా ప్రోగ్రామ్ రన్ అవడానికి, ఏ అప్లికేషన్ ప్రోగ్రామ్ అయినా రన్ అవడానికి 2 modes కావాలి. యూజర్ మోడ్, కెర్నల్ మోడ్. యూజర్ మోడ్ లోకి నువ్వు ప్రోగ్రామ్ రన్ అయితే దానికి డైరెక్ట్ యాక్సెస్ గా రిసోర్స్ ని యాక్సెస్ చేయడానికి అవకాశం లేదు. కెర్నల్ మోడ్ లో రన్ చేస్తే దానికి డైరెక్ట్ యాక్సెస్ అవ్వడానికి అవకాశం లేదు. దాన్ని ప్రివిలేజ్డ్ మోడ్, దాన్ని ఏమంటారు? బట్ ఇఫ్ ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటింగ్ కెర్నల్ మోడ్, దట్ ప్రోగ్రామ్ హ్యాస్ డైరెక్ట్ యాక్సెస్ మెమరీ, హార్డ్వేర్ అండ్ సచ్ రిసోర్సెస్. కెర్నల్ మోడ్ లో రన్ అయితేనే దానికి యాక్సెస్ ఉంటుంది. We say that if a program executes in a kernel mode, then it is a privileged mode because it is having direct access to the such resources. మనం అప్పుడు ఆ రిసోర్స్ యాక్సెస్ చేయడానికి ప్రివిలేజ్డ్ మోడ్ లో కెర్నల్ మోడ్ లోనే ఉండాలి.
But the problem is that when a program is executing in a kernel mode, మన ప్రోగ్రామ్ కెర్నల్ మోడ్ లోనే రన్ చేసామనుకోండి, యూజర్ మోడ్ కాకుండా, అండ్ ఇఫ్ దట్ ప్రోగ్రామ్ హ్యాపన్స్ టు క్రాష్ డ్యూరింగ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, కెర్నల్ మోడ్ లో రన్ చేస్తాను సార్, ఎందుకని 2 మోడ్ లో రన్ చేయాలనేది చూడండి. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ డైరెక్ట్ గా కెర్నల్ మోడ్ లో రన్ చేశారు, ఆ ప్రోగ్రామ్ ఏదో క్రాష్ అయింది. క్రాష్ అవ్వడం ఏంటమ్మా, ఇన్కరెక్ట్ అడ్రస్ వాల్యూని యాక్సెస్ చేయటం, బఫర్ ఓవర్ఫ్లో అవటం, యాక్సింగ్ ఇన్వాలిడ్ మెమరీ అడ్రస్ కానీ. ఒకసారి చూడండి, బట్ తప్పన ప్రోగ్రామ్ హ్యాంగ్ అయిపోయి ఆగిపోతుంది. ఒకసారి కొన్ని మీరు ఎక్కడన్నా ఎన్కౌంటర్ అయి ఉంటారు, మీరు ఏదైనా ప్రోగ్రామ్లో క్లిక్ చేయగానే అలా అయిపోయి మళ్ళీ క్లోజ్ అయింది, దాన్ని క్రాష్ అంటారు. క్రాష్ అంటే పేలిపోవడం అని కాదు, రైట్? ఎందుకని కెర్నల్ మోడ్లో మనం ప్రోగ్రామ్ రన్ చేసామనుకోండి, అన్న ఏదైనా సడన్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఏదైనా క్రాష్ అయింది, హోల్ ఎంటైర్ సిస్టమ్ షుడ్ బి హాల్ట్, మొత్తం ఆగిపోతుంది. నువ్వేంటంటే చేసేది ల్యాబ్ ప్రోగ్రామ్స్ లో కాబట్టి నువ్వు ఆగిపోయినా హాల్ట్ అయినా చేసుకుంటావు. అదే మెయిన్ ఫ్రేమ్స్ లో కానీ సూపర్ కంప్యూటర్స్ లో కానీ హాల్ట్ అయిందంటే, సర్వర్స్ ఏదైనా హాల్ట్ అయిందంటే చాలా డ్రాస్టిక్ ఇబ్బందులు వస్తాయి, రైట్? బట్ ఇఫ్ ది ప్రోగ్రామ్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ యూజర్ మోడ్, if it happens to crash, then the entire system does not crash and does not halt. అదే ప్రోగ్రామ్ మనం యూజర్ మోడ్ లో రన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఎంటైర్ సిస్టమ్ డస్ నాట్ క్రాష్ కానీ హాల్ట్ కానీ అవుతుంది. ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ యూజర్ మోడ్. సో యూజర్ మోడ్ ఈజ్ సేఫ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్, లో కెర్నల్ మోడ్ ఈజ్ అ ప్రివిలేజ్డ్ మోడ్. కెర్నల్ మోడ్ లో రన్ చేస్తేనేమో ఏదన్నా క్రాష్ వచ్చింది అంటే సిస్టమ్ ఎంటైర్ సిస్టమ్ హాల్ట్ అయిపోతుంది, ఎందుకంటే ప్రివిలేజ్డ్ మోడ్ కాబట్టి. అదే యూజర్ మోడ్ లో రన్ చేస్తే సేఫర్ మోడ్ అది. So we see that user mode is more safer because of that most of the process is executing in user mode. But when the program is executing in user mode, it may need to access some of the resources, disk, memory, hardware, and so on. So when the program needs to access these resources, it makes a call to you operating system that I need to access certain resources, so it makes a call. యూజర్ దాంట్లో మనము ఏదైనా రన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక కాల్ ఎవేక్ చేస్తుంది. ఇట్ మేక్స్ ఏ కాల్, ఎందుకు, నాకు ఆ రిసోర్సెస్ కావాలి అని. అప్పుడు ఏమవుద్ది, యూజర్ మోడ్ లోంచి కెర్నల్ మోడ్ లోకి కంటెక్స్ట్ స్విచ్ అవుతుంది. నిన్న చెప్పుకున్నాం కదా, ఆ ఆపరేషన్ మోడ్ జరిగినప్పుడు ఏమవుద్ది, యూజర్ మోడ్ కి కెర్నల్ మోడ్ యూజర్ మోడ్ స్విచ్ వస్తుంది, దాన్ని కంటెక్స్ట్ స్విచ్చింగ్ అనుకుంటుంది. సో వెన్ ఏ ప్రోగ్రామ్ స్విచెస్ ఫ్రమ్ user mode to kernel mode is known as context switching, and even when it switch back from the kernel mode to user mode, also context switching, right? ఒకసారి ఈ చెప్పడం ఏంటి, సిస్టమ్ కాల్ ప్రొవైడ్స్ an interface to the service made by the operating system. These are two modes that a program can execute. కెర్నల్ మోడ్ లో కంప్లీట్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసామంటే ఏదన్నా క్రాష్ అయ్యిందంటే హోల్ సిస్టమ్ హాల్ట్ అవుతుంది. సో యూజర్ మోడ్ లో రన్ చేయడానికి ఇంపార్టెంట్. యూజర్ మోడ్ లో రన్ చేస్తున్నామంటే దానికి హ్యాపీ ఏంటి, ఏదన్నా దానికి కావాల్సి వచ్చింది, దానికి కావాల్సినప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఒక ట్రాప్ ఇంటరప్ట్ జనరేట్ చేస్తుంది. అప్పుడు అది కెర్నల్ మోడ్ లోకి వెళ్ళి ఆ రిసోర్సెస్ ని యాక్సెస్ చేస్తుంది. యాక్సెస్ చేసుకుని మళ్ళీ నువ్వు యూజర్ మోడ్ కి రిప్లై. And the call that I was talking about, the call that the program makes in order to access those resources or to go into the kernel mode, that call is known as system call. బాబు నాకు ఇది అవసరము, యూజర్ ప్రింట్ స్టేట్మెంట్ రాశాడు, సో నేను మీ సిస్టమ్ కాల్ చేస్తున్నాను అని కెర్నల్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ఆ కెర్నల్ మోడ్ లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని సిస్టమ్ కాల్ అంటారు. Right? This is the way how to understand the system call. Finally, system call is a programming way in which a computer program requests a service from the kernel of the operating system. These calls are generally available as routines in a C and C++. C and C++ లో రాస్తారు. ఒక్కసారి చెప్పండి, ఫైనల్ మీకు ఏం అర్థమైందో చెప్పండి. హ్యాపీగా గుర్తుపెట్టుకునే అప్లికేషన్ ఏ ప్రోగ్రామ్ అయినా ఇంకొక డయాగ్రామ్ నుంచి చూపిస్తుంది. మీకు ఇంకా అర్థం.
ఒక ప్రోగ్రామ్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక PROG.C ప్రోగ్రామ్ రాశారు, అది ఎగ్జిక్యూట్ చేశారు. అది ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కన్వర్టెడ్ టు ప్రాసెస్. ఏంటయ్యా, ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ ప్రాసెస్. ఈ ప్రోగ్రామ్ ఏమవుతుంది, ప్రాసెస్ కింద మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏం ఎట్లా మారిందంటే P1 అనే విధంగా మారింది. ఈ ప్రోగ్రామ్ డాట్స్ మీరు ఎగ్జిక్యూషన్ చేసేప్పటికి ఏ ప్రోగ్రామ్ కింద మారింది, P1 అనే ప్రాసెస్ కింద మారింది. P1 అనే ప్రాసెస్ కింద చేంజ్ అయ్యింది. ఈ ప్రాసెస్ కింద మీద చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి బాబు ఇది వచ్చేది, ర్యామ్ లోకి వస్తుంది. ఇది ఎక్కడయ్యా, ఇది ర్యామ్. ర్యామ్ ప్రాసెస్ ఎక్కడుంది, ఈ P1 అనే దేంట్లో వచ్చింది, P1. కెర్నల్ కూడా ఎక్కడ ఉంటుంది, కెర్నల్ కూడా ఎక్కడ ఉంటుందమ్మా, ఈ ప్రోగ్రామ్ కూడా ఎక్కడ లోడ్ ఉంటుంది, రైట్. ఇప్పుడు మీకు P1 కి రిసోర్సెస్ కావాల్సి వచ్చింది, P1 కి రిసోర్సెస్ కావాల్సి వచ్చింది. సో ఇమీడియట్ గా నువ్వు ఎక్కడ మోడ్ అవుతుంది, ఎక్కడ షిఫ్ట్ అవుతామా, ఈ P1 అనేది దేనికి కాంటాక్ట్ అవుద్ది, దిస్ ఇస్ ద సినారియో. ఏం చెప్పండి, ఒక C ప్రోగ్రామ్ రాశారు, ఆ ప్రోగ్రామ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేశారు, ఇమీడియట్ గా ప్రాసెస్ కింద మారుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వీకెన్సీ ప్రాసెస్. అది ఎక్కడ ఇమీడియట్ గా ఎక్కడికి వస్తుంది, ర్యామ్ లోకి రావాల్సింది. ఏ ప్రాసెస్ అయినా ర్యామ్ నుంచి CPU ప్రెస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కెర్నల్ కూడా ఎక్కడ ఉంటుంది, CPU లోనే ఉంటుంది. మీకు ఎప్పుడైనా కావాలి అంటే ఏం జరుగుతుంది, P1 అనేది రిసోర్సెస్ కావాలి దానికి, అప్పుడు ఏం చెప్తుందని చెప్పా, కెర్నల్ మోడ్ లోకి వెళ్తుందని చెప్పా. కెర్నల్ మోడ్ లోకి వెళ్తున్న దాన్ని ఏమంటారమ్మా, అక్కడ ఆ కంటెక్స్ట్ స్విచ్చింగ్ జరిగే దాన్ని, లేకపోతే దీన్ని ఏమంటారు, సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్, దిస్ ఇస్ ద సినారియో, రైట్. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్. Types of system calls. They will be classified according to the C. ఇప్పుడు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నారు అనుకోండి, దాదాపు 100 నుంచి 200 వరకు సిస్టమ్ కాల్స్. అదే Windows 7 తీసుకోండి, 700 system calls వరకు, right? These are classified according to the system. First one, file related system calls. File related system calls. అవేంటమ్మా, ఏముంటాయి, ఫైల్ క్రియేట్ ఫైల్, తర్వాత ఓపెన్, తర్వాత రీడ్, తర్వాత రైట్, క్లోజ్. ఇవన్నీ ఏంటి అమ్మా, ఫైల్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్. ఫైల్స్ కి సంబంధించిన, అంటే నువ్వు ఒక ఫైల్లో నుంచి కాపీ ఇంకొక ఫైల్లోకి డేటాలోకి మార్చాలి. అప్పుడు ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. నువ్వేం రాస్తావు, దాంట్లో C ప్రోగ్రామ్ రాస్తావు, ఫైల్ ప్రోగ్రామ్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, F ఓపెన్, F క్లోజ్, ఇవే కదా. నువ్వు రాసేది అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. నీ గురించి నువ్వు గుర్తుపెట్టుకోవడానికి F ఓపెన్ అంటే ఫైల్ ఓపెన్ అనేది నీ హై లెవెల్ లాంగ్వేజ్ నువ్వు రాస్తున్నావు. కానీ ఇంటర్నల్ అది కంపైలర్ నువ్వు కిందన్న ర్యామ్ యాక్సెస్ చేయడానికి, లేకపోతే దాన్ని ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్ కాపీ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ కాలేదు. నువ్వే డైరెక్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ డైరెక్ట్ గా సిస్టమ్ కాల్లో రాయొచ్చుగా. ఇజ్ ఇట్ పాసిబుల్? మనకు రొటీన్స్ డైరెక్ట్ గా ప్రతిరోజు దానికి ప్రోగ్రామ్ రాసుకుంటాము. మనకేంటి, మనకి మేజర్ బిజినెస్ ఏంటి ఇక్కడ,
క్లయింట్ రిక్వైర్మెంట్ ఎట్లా మీట్ అవ్వాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ మీద మన పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అంతేగాని ఈ రొటీన్ టాస్క్ ఏది మానిటర్ని ప్రింటర్ని యాక్సెస్ చేయడానికి ఇది రొటీన్ టాస్క్, దానికి ప్రోగ్రామ్ రాసి పెట్టుకోవడం, లేకపోతే కీబోర్డ్ నుంచి కీ స్ట్రోక్ నుంచి డేటా తీసుకునే దానికి ప్రోగ్రామ్ రాసుకోవడం, ఇవి కాదు కదా. నువ్వు హై లెవెల్ లాంగ్వేజ్ లో నువ్వు స్క్రీన్ మీద ప్రింట్ అవుట్పుట్ ప్రింట్ చేయాలి. నువ్వు సింపుల్ స్టేట్మెంట్ ఏం రాస్తావు, ప్రింట్ ఎఫ్ అని స్కాన్ రాస్తావు. ప్రింట్ ఎఫ్ ఇంటర్ అది ఏమి యాక్ట్ చేస్తుంది, రైట్ అనే సిస్టమ్ కానీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇదేనమ్మా దిస్ ఇస్ ఫైల్ రిలేటెడ్ సిస్టమ్ కాల్. నెక్స్ట్ డివైస్ రిలేటెడ్. డివైస్ రిలేటెడ్ సిస్టమ్ కాన్సెప్ట్ ఏమైందమ్మా, ఎట్లా ఎక్కడ సినారియో ప్రింట్ ఆఫ్ ఏం చేస్తామా, ప్రింటర్ని యాక్సెస్ చేయాలి. అంటే నువ్వు ప్రింట్ అని కొట్టంగానే ఆ ప్రింటర్ వేకప్ చేయాలి. మరి దానికున్న సిస్టమ్ కాల్స్ ఎగ్జిక్యూట్ ఏమవుతుంది. డివైస్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్ ఏమున్నాయి, ఐఓ కంట్రోల్, CTRL రాసుకోండి అమ్మా ప్యారలల్ గా. ఐఓ కంట్రోల్, ఎఫ్ కంట్రోల్, తర్వాత ఇది ఇక్కడ కూడా రీడ్, రైట్, డివైస్ రిలేటెడ్ అంటే హార్డ్వేర్ యాక్సెస్, ప్రింటర్స్ కానీ మానిటర్ కానీ, రైట్, వీటిని చేయడానికి ఏమంటారమ్మా, డివైస్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్ అంటారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కాల్స్. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సిస్టమ్ కాల్. అంటే సార్ చెప్పుకుంటారు మీకు ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సిస్టమ్ కాల్ అంటే మెటా డేటా, డేటా అబౌట్ డేటా. ఎందుకు సార్, ఎందుకు కావాలి, నీ ప్రాసెస్ క్రియేట్ అవుద్ది, ఆ ప్రాసెస్ ఐడి ఏంటి, దాని యొక్క పేరెంట్ ప్రాసెస్ యొక్క ఐడి ఏంటి, అట్లా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్ మనం చూడటానికి ఏమేమి ఉన్నాయమ్మా, గెట్ పిఐడి. గెట్ పిఐడి అంటే గెట్ ప్రాసెస్ ఐడి అని, గెట్ ప్రాసెస్ ఐడి అని, రైట్, గెట్ పిఐడి. తర్వాత ఎట్రిబ్యూట్స్, get system time and data. Get system time and data. దీనికి సంబంధించిన ఏంటి అమ్మా, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్. ఫోర్త్ వన్ ప్రాసెస్ కంట్రోల్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్. ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్. ప్రాసెస్ కంట్రోల్ ఏంటంటే ప్రాసెస్ ఏం చేస్తాము, ప్రాసెస్ అనగానే మీకు గుర్తు రావాలి. ఏం చేస్తాం, ప్రాసెస్ అకౌంట్ ర్యామ్లోకి లోడ్ చేస్తాము, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాము, తర్వాత అబార్ట్ చేస్తాము ప్రాసెస్ని, తర్వాత ఇది ఇంపార్టెంట్ అమ్మా ఫోర్క్ చేస్తాము, తర్వాత వెయిట్, తర్వాత సిగ్నల్, తర్వాత allocate, etc. These are process control system calls, process control related system calls. నెక్స్ట్ కమ్యూనికేషన్ అమ్మా. కమ్యూనికేషన్ అంటే ఎక్కడ వాడతాం చెప్పండి, ప్రాసెస్ టు ప్రాసెస్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఒక ప్రాసెస్ ఒక రిలేషన్, ఒక రిసోర్సెస్ కావాల్సి వచ్చింది, అది వేరే ప్రాసెస్ దగ్గర హోల్డ్ అయ్యి ఉంది.
లేదా ఈ షేర్డ్ మెమరీ, ఈ ప్రాసెస్ యొక్క వేరియబుల్స్ ఈ ప్రాసెస్ లో ఉన్న ఈ ప్రాసెస్ 1 లో ఉన్న వేరియబుల్స్ మాడిఫై అయితేనే P2 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా ప్రాసెస్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ఆ సిస్టమ్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. పైప్, షేర్డ్ మెమరీ SHM get, create or delete, కనెక్షన్, కమ్యూనికేషన్స్ అవేది కమ్యూనికేషన్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్ లో ఇవి పైప్ అని, SHM get అని, రైట్, డిలీట్ కనెక్షన్స్ అని. అట్లాగే మీకు యూనిక్స్ లో చూసుంటాం, ఒక ఫైల్ కి రీడ్ ఆప్షన్, రైట్ ఆప్షన్, తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవన్నీ ఉంటాయి. దాని ఏంటంటే ప్రొటెక్షన్ సెక్యూరిటీ రిలేటెడ్ అంటారు. ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ మనం CH mod అని ఇక్కడ మీరు చూసుంటారు. CH mod, UMask, ఎక్సెప్ట్. దీస్ ఆర్ ది ప్రొడక్షన్ సెక్యూరిటీ. ఒకటే కాదమ్మా, ఇవే మేజర్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ నేను క్లాసిఫై చేసి అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ ప్రకారం క్లాసిఫై చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవి మీరు ఒక్కొక్కటి వచ్చినప్పుడు మనం చదువుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సిస్టమ్ కాల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఏ విధంగా ఉంటాయని ఇంపార్టెంట్. ఒకసారి నేను కన్క్లూడ్ చేస్తాను, క్లారిటీగా తెచ్చుకోండి. అయిపోయింది, వాళ్ళతో ఫస్ట్ యూనిట్ అయిందమ్మా. ఫస్ట్ యూనిట్ స్టార్టింగ్ నుంచి మనం ఏం చేసాము, ఇంట్రడక్షన్ టు బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్. దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినేషన్ చూసాము, తర్వాత ఇంటర్ఫేసెస్ చూసాము, గోల్స్ ఆఫ్ ఆపరేటింగ్ చూసాము, ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఆపరేటింగ్ చూసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా చూసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చాం, మన కాన్సెప్ట్ ఏంటి, సిస్టమ్ కాల్ అనే కాన్సెప్ట్. సిస్టమ్ కాల్ అనే కాన్సెప్ట్ తెలియాలంటే ఈ కెర్నల్ అనేది తెలియాలి. కెర్నల్ అనేది ఏంటిది, హార్ట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ OS అని చెప్పి ఇట్ ఇస్ సోల్. ఇది లేకుండా అది ఆపరేటింగ్ సిస్టమ్ జడ్పడు. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, అది హోల్ థింగ్ ని కంట్రోల్ చేస్తుంది. బట్ ఈ కెర్నల్ అనేది ఏంటిది, నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే నువ్వు వాడే MS ఆఫీసో, జూమో, ఏ అప్లికేషన్ వాడి దానికి ఏదైనా హార్డ్వేర్ రిసోర్సెస్ కావాల్సి వచ్చింది అంటే త్రూ ఖచ్చితంగా ఏ మోడ్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి, కెర్నల్ మోడ్ లోకి ఎగ్జిక్యూట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రివిలేజ్డ్ మోడ్. దట్ ఇస్ ఓన్లీ ప్రివిలేజ్ గివెన్ టు డైరెక్ట్ యాక్సెస్ టు ది హార్డ్వేర్. ఎందుకని డివైడ్ చేయాల్సి వచ్చింది, నువ్వు కెర్నల్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత ఏదన్నా ప్రోగ్రామ్ కనుక హాల్ట్ అయింది అనుకోండి, హోల్ సిస్టమ్ అక్కడ ఏదన్నా మీకు ఇది వచ్చింది అనుకోండి, క్రాష్ వచ్చింది అనుకోండి, హోల్ సిస్టమ్ హాల్ట్ అయిపోతుంది. అందుకే ప్రోగ్రామ్ యూజర్ మోడ్ లోకి వెళ్తాము. యూజర్ మోడ్ లో కంటే కన్వీనియన్స్ కోసం రాసుకుంటావు. ఈ మళ్ళా చెప్తాను సింపుల్ స్టేట్మెంట్, సి ప్రోగ్రామ్ లో స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ రాస్తావు. స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ దేనికోసం రాసుకున్నావు, అది నీకు హై లెవెల్ లాంగ్వేజ్ లో నీకు అర్థం కావడానికి. ఇంటర్ అవేం చేస్తే ఖచ్చితంగా నువ్వు ప్రింట్ఎఫ్ రాస్తావు. అది దేని యాక్సెస్ చేయాలి, మానిటర్ని యాక్సెస్ చేయాలి. మానిటర్ని యాక్సెస్ చేయాలంటే నువ్వు హార్డ్వేర్ రిసోర్సెస్ కావాలి. రోల్ నెంబర్ 99, రైట్, ఈ విధంగా యాక్సెస్ కావాలి. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న ప్రాసెస్ CPU యూజర్ మోడ్ కి, కెర్నల్ మోడ్ కి యూజర్ మోడ్ కి ఇలా షిఫ్ట్ అవుతాను ఏమంటారు, కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. ఎప్పుడైతే నీకు ఒక ప్రివిలేజ్ మోడ్ కావాల్సి వచ్చింది, రిసోర్సెస్ కావాల్సి వచ్చిందో, నువ్వు కెర్నల్ ని ఒక కాల్ చేస్తావు, బాబు నాకు ఇది ఇప్పుడు నువ్వు కావాలి, మోడ్ బిట్ 1 అలా 0 అవుతుంది. దాన్నే సిస్టమ్ కాల్ అంట. దాన్నే సిస్టమ్ కాల్ అని చెప్పావు. ఫైనల్ గా డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సిస్టమ్ కాల్ ఏమని చెప్పావు, నువ్వు అండర్లైన్ హార్డ్వేర్ ని యాక్సెస్ చేయడానికి ఏం చేసాము, సిస్టమ్ కాల్ provides an interface to the services made available by an operating system. Services made available by an operating system. అది జనరల్ గా ఆ ప్రోగ్రామ్స్ దేంట్లో రాసి ఉంటాయి, సిలోను C++లో రాసి ఉంటాయి, రైట్.
దిస్ ఇస్ ద వే హౌ టు సినారియో. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మన కెర్నల్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఏం చేసాము? టైప్స్ ఆఫ్ కెర్నల్స్ ఏం చెప్పాం? ఎక్కడ ఉంటుంది? ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఫైల్ ప్రోగ్రామ్ రాసాం, ఫైల్ ప్రోగ్రామ్ రాసాం, దానికి సంబంధించిన సిస్టమ్ కాల్స్ ఫైల్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్. అట్లాగే డివైస్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్. ఒక డివైస్ అనే కంప్యూటర్కి ఇంటిగ్రేట్ చేస్తావు, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్, అది డివైస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసావు. లేదా ప్రింటర్ ఉంది, ప్రింటర్కి నువ్వు యాక్సెస్ చేసావు, ప్రింట్ కనెక్షన్కి ఎనేబుల్ అవ్వాలి, ఆ ప్రింటర్ని ఇన్వోక్ చేయాలి. అందుకే చూడండి, ప్రింటర్కి అది యాక్సెస్ చేయాలి. ఈ ఫలానా ప్రింటర్, నాకు కెనాన్ ప్రింటర్, ఎల్జీ ప్రింటర్. నువ్వు అక్కడ ఎంఎస్ వర్డ్ లో ప్రింట్ ఆప్షన్ కొట్టంగానే కింద ప్రింటర్స్ వస్తాయి, ఆ ప్రింటర్కి కాన్ఫిగర్ అవ్వాలి. రైట్, దానికి సంబంధించిన సిస్టమ్ కాల్స్, దానికి సంబంధించిన సిస్టమ్ కాల్స్ అవి. తర్వాత అట్లాగే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్. ఇన్ఫర్మేషన్ అంటే ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది, మనం మీకు చూపించా, టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ నీకు అవసరం లేకపోవచ్చు, పిఐడి సెమాఫోర్స్ లోను, తర్వాత ఇంటర్నల్ క్రిటికల్ సెక్షన్ లోను యాక్సెస్ చేయడానికి పిఐడి కావాలి, దాని పేరెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రజెంట్ క్లాక్ టైం ఎట్లా ఉంది, సిస్టమ్ టైం ఎట్లా ఉంది, వీటన్నిటిని ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్ ఏమో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్ అంటే. తర్వాత ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్స్ అంటే ఒక ప్రాసెస్ ఉంది, నువ్వు ఎప్పుడైనా ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాసెస్ కింద మారుతుంది. ఆ ప్రాసెస్ లోడ్, ఎగ్జిక్యూట్, అబార్ట్, ఫోర్క్, వెయిట్, సిగ్నల్ అండ్ అలొకేట్ ఎక్సెట్రా, అవన్నీ ప్రాసెస్ రిలేటెడ్. తర్వాత అట్లాగే కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్స్, పైపు. సో ఇవన్నీ మీరేమి ప్యానిక్ కావాల్సిన పని లేదు, అవి దానికి సంబంధించి ఏంటంటే జస్ట్ సిస్టమ్ కాల్స్ టైప్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి. ఇక ఎక్స్ప్లెనేషన్కి ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ టాపిక్స్ లో లేదు. ఎప్పుడంటే మీకు ఉన్న ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనాలిటీస్ అని, అవి ఈచ్ సపరేట్ యూనిట్ అని చెప్పారు. ప్రాసెస్ మేనేజ్మెంట్ సెకండ్ యూనిట్, మెమరీ మేనేజ్మెంట్ థర్డ్ యూనిట్. దాంట్లో ఎన్కౌంటర్ మన ప్రోగ్రామ్ లో రాసేటప్పుడు వస్తాయి, ఫోర్క్ ఎలా ఉపయోగపడుతుంది, గెట్ పిఐడి సిస్టమ్ ఎందుకు ఉపయోగపడుతుంది, అప్పుడు చూద్దాం. అంతవరకు మీ టాపిక్ ఏంటి? టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఉన్నప్పుడు మీరు దీని గురించి ఎలాబరేట్ చేసుకోవాలి. అట్లాగే ప్రొటెక్షన్, ఒక ఫైల్ ని నేను ప్రొటెక్షన్ చేయాలి, అది రీడ్ మోడ్ లోకి ఎవరు ఎడిట్ చేయకూడదు, బ్లాక్ చేస్తాను. అది సిహెచ్ మాడ్ అమ్మా, సిహెచ్ మాడ్, ఇది సారీ సిహెచ్ మాస్ కాదు, సిహెచ్ ఎంఓడి యూ మాస్. These are the system calls. So I hope you understand the meaning of the system calls with this. This is the completion of first unit test operating system. Edmodo లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారమ్మా? మీకు ఆల్రెడీ నేను మెసేజ్ చూసారా? అంత టైం లేదా? టైం లేకపోతే ఇప్పుడు కంప్లీట్ చేసుకోండి. అసైన్మెంట్ ఆల్రెడీ మీకు విత్ ఇన్ టైంలో, అది ఆ తర్వాత కూడా ఎడ్మోడోల వలన ఇదేంటంటే తర్వాత మీకు సబ్మిషన్ చేద్దామని క్లోజ్ అయిపోయింది. రైట్, మనం చెప్పినప్పుడు ఇది ఆల్రెడీ సబ్మిట్ చేస్తారని అనుకుంటున్నాం. డెఫినేషన్ ఆఫ్ ఓఎస్, ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఓఎస్, అది మీరు పేరుతో రిజిస్టర్ అవ్వద్దు. యూ వాంట్ టు రిజిస్టర్ విత్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్తో అవ్వాలి. అది ఎట్లాగో కూడా చెప్పిన, ఎట్లా మీకు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది. ఆ ఫస్ట్ నేమ్ లో మీ ఎక్కడైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్లో అన్చేంజ్ నెంబర్ ఉంటుందో దాంట్లో పెట్టుకోండి. లాస్ట్ నేమ్ లో మీ చేంజ్ అయిన నెంబర్ పెట్టుకోండి. ఆ లాస్ట్ నేమ్ లో ఎన్ని బ్రాకెట్స్ మీ పేరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ నాకు నెంబరే నాకు యాక్సెస్ కావాలి. రైట్, ఇంకా ఏమైనా ఫస్ట్ యూనిట్ లో డౌట్స్ ఉన్నాయేమో ఒకసారి అన్మ్యూట్ అయ్యి కాల్ చెప్పండి నాకు. దీప్తి, ఆర్ యూ అవైలబుల్? దీప్తి. సార్ దీప్తి ఈరోజు ఆబ్సెంట్ సార్. ఓకే, ఇంకెవరన్నా సార్ నెంబర్స్ మంచి? సార్ గారు సార్ ఒకసారి వాళ్ళు క్లాస్ కి మళ్ళీ ఎలాబరేట్ చేస్తారు. ఎవరున్నారు సార్? ఇంకా మాధురి కాకుండా మాధురి, నా ప్రవళిక, వీళ్ళు కాకుండా కొత్త చెప్పండి. బాయ్స్ లో చెప్పండి. ఆబ్సెంటీసా సార్? ఆబ్సెంటీస్ కాదు సార్, బాయ్స్ లో బాగా ఫెమిలియర్ గా ఉండేవాళ్ళు. శ్యామ్నాథ్, సాయి, శ్యామ్నాథ్, క్లాస్ ఎక్స్ప్రెస్ శ్యామ్నాథ్ సార్. ఒక
ఒక్కసారి నీకు ఏం అర్థమైందో క్లాస్ కి ఫస్ట్ యూనిట్ లో నీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఏంటి సిస్టమ్ కాల్ అంటే ఏంటి, ఒకసారి నాకు ఎలాబరేట్ చేసి చెప్పు. వంశీ సార్ 53 వంశీ. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ కాల్ చేస్తాను సార్. చెప్పయ్యా శ్యామ్నాథ్. యూజర్ మోడ్ కెర్నల్ మోడ్ గురించి చెప్పారు సార్. ఓకే, సిస్టమ్ కాల్ గురించి ఓవరాల్ నీకు ఫస్ట్ యూనిట్ టెస్ట్ నీకు ఏం అర్థమైంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏది చదువుదామన్నా ఏదో ఓపెన్ చేసి చదవకూడదు. ఓవరాల్ గా సిలబస్ ని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ సిలబస్ ని పక్కన పెట్టుకుని ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఏంటి, ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్. నేనేం చెప్పా, దీంట్లో ఫంక్షనాలిటీస్ ఏమున్నాయో అవన్నీ సబ్ టాపిక్స్ అయ్యాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అవన్నీ దీని యొక్క ఫంక్షనాలిటీస్ సబ్ టాపిక్స్ అని చెప్పి. అట్లాగే నువ్వు ఈ పాటికి ఆ ఫస్ట్ యూనిట్ మీద ఒక గ్రిప్ రావాలి. ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో నీకు ఏం అర్థమైంది అబ్స్ట్రాక్ట్ వేలో చెప్పు. ఇంట్రొడక్షన్ టు ఓఎస్ కాన్సెప్ట్స్ లో ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఓఎస్, అలాగే ఓఎస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్ ఆఫ్ ఓఎస్, అలాగే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్క్రిప్షన్ సార్, అండర్ క్లాసిఫికేషన్స్. తర్వాత ఇంట్రొడక్షన్ టు సిస్టమ్ కాల్ కెర్నల్ గురించి చెప్పారు సార్. సిస్టమ్ కాల్ గురించి అర్థమైందా? అర్థమైంది సార్. ఎక్కడ జరుగుతుంది సిస్టమ్ కాల్? పర్ఫెక్ట్ గా చెప్తున్నా, దాని షార్ట్ సింగిల్ ఆన్సర్ లో చెప్పు. ఇట్ డిమాండ్స్ ద రిసోర్స్ ఫ్రమ్ ద కెర్నల్ సార్. నా డెఫినేషన్ కాదమ్మా, నీ రియల్ టైంలో నువ్వు ఇలా ల్యాబ్ లో ఏదైనా చేసేటప్పుడు సిస్టమ్ కాల్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుద్దండి అని చెప్పు. అసలు మనకి కెర్నల్ మోడ్ లో మనం ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామా? లేదు సార్, కుదరదు. ఎందుకని? ప్రతిదీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ముందు కెర్నల్ తో ఎగ్జిక్యూట్ అవ్వాలి సార్. అది కెర్నల్ తోనే ఎగ్జిక్యూట్ అవ్వాలి కాదు, నువ్వు ఏదన్నా రిసోర్సెస్ నీకు కావాలి, ఖచ్చితంగా నీకు ప్రతి ప్రోగ్రామ్ రిసోర్సెస్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామే తీసుకున్నావు, ఫైల్ ప్రోగ్రామ్ రాస్తే ఫైల్ ఉన్నాయి, ఫైల్లో నువ్వు ఎక్కడో హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైల్ అన్ని యాక్సెస్ చేయాలి. abc.txt అనేది డి డ్రైవ్ లో పెట్టావు, నువ్వు అక్కడ పాత్ ఇస్తావు. పాత్ ఇవ్వాలి అంటే అది వెళ్ళాలి, అక్కడ పాత్కి వెళ్ళి ఆ ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేయాలి. ఖచ్చితంగా రిసోర్సెస్ నువ్వు యాక్సెస్ చేసినట్టే. అది యూజర్ మోడ్ లో ప్రివిలేజ్ లేదు, నీకు కెర్నల్ మోడ్ లోనే ప్రివిలేజ్ ఉంది. సో ఖచ్చితంగా నీ ప్రోగ్రామ్ కంటెక్స్ట్ స్విచ్ అవ్వాలి, సిపియు కంటెక్స్ట్ స్విచ్ చేసుకోవాలి, యూజర్ మోడ్ లోంచి కెర్నల్ మోడ్ లోకి వెళ్ళాలి, అప్పుడే అది యాక్సెస్ చేసుకోగలదు ఆ ప్రివిలేజ్ ని. అర్థమైందా? ఖచ్చితంగా నువ్వు ఆ సిస్టమ్ కాల్ లోకి నువ్వు ప్రోగ్రామ్ మారిపోద్దు. నువ్వు రాసేది నీ కోసం రాసుకుంటావు. ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్, స్కాన్ ఎఫ్, ప్రింట్ ఎఫ్ అనేది నీ యొక్క ఈజీ కోసం రాసుకుంటావు. బట్ ఇంటర్నెట్ కాల్స్ ఏం సిస్టమ్ కాల్ అబ్సల్యూట్ గా సిస్టమ్ కాల్ చేయాల్సిందే. అర్థమైంది అయ్యా? అర్థమైంది. ఇంకేమన్నా టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ ఏమన్నాయి దాంట్లో? ఆ కాన్సెప్ట్ నీకు ఏమర్థమైంది టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ లో? ఫైల్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్, అలాగే డివైస్ రిలేటెడ్ సిస్టమ్ కాల్స్. ఇవేంటి క్లాసిఫికేషన్ ఏంటి? దేని గురించి చేసుకున్నావు క్లాసిఫికేషన్? ఎందుకోసం చేసుకున్నావు? అవి రిసోర్సెస్ ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే రిసోర్సెస్ కావాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఆ రిసోర్సెస్ కావాలంటే మనం ఇచ్చిన యూజర్ ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా కెర్నల్ రిసోర్సెస్ ని ఇంప్లిమెంట్ చేసింది సార్. ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటింగ్ ఏ ఫైల్, ఓపెన్ చేయడం, రీడ్ చేయడం. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని ఫైల్ ఒకే ప్రోగ్రామ్ అంటే ఫైల్ కి సంబంధించి ఉండదు, ఇవన్నీ మిక్సింగ్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫైల్ రిలేటెడ్ సిస్టమ్ కావాలంటే ఒక ప్రోగ్రామ్ లో ఒకే సిస్టమ్ కాల్ ఓపెన్ అవుతుందేమో, ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఒకే దాని మీద, నువ్వు రాసే ప్రోగ్రామ్ లో అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. అన్ని ప్రోగ్రామ్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి. ఈ ఫైల్ రిలేటెడ్ ఫైల్ ప్రోగ్రామ్ రాస్తావు, దాంట్లో ఎక్కడో ప్రింట్ అని రాస్తావు. డివైస్ దాంట్లో కూడా నీకు దాని మీద పీడిఎఫ్ జనరేషన్ చేస్తావు, లేదా దాంట్లో గెట్ పిఐడి కావాల్సి వస్తుంది, లేదా దాని ఆ ఫైల్ ని రీడ్ మోడ్ లో ఓపెన్ చేస్తే రైట్ మోడ్ లో పెట్టుంది. ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్. సో ఏదైనా సరే ఈ సిస్టమ్ కాల్స్ అన్ని గ్రూప్ గా ఉంటాయి అంతే తప్ప ఇక్కడ నేను మీకు అర్థం అవడానికి, మీకు విడిగా అర్థం అవడానికి నేను క్లాసిఫికేషన్ చేశాను. ఇది ఫైల్ అని, డివైస్ అని, ఇన్ఫర్మేషన్ అని, ప్రాసెస్ కంట్రోల్ అని. బట్ ఇంటర్నల్ ఈ ప్రోగ్రామ్ ఇందులో ఏదైనా కాల్ చేయొచ్చు సిస్టమ్ కాల్. నువ్వు రాసే స్టేట్మెంట్ ని బట్టి, నీ ప్రోగ్రామ్ లో నువ్వు రాసే స్టేట్మెంట్ ని బట్టి ఇందులో ఏదైనా తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. కంపల్సరీ మీరు రాసే స్టేట్మెంట్ కంపల్సరీ ప్రతిదీ సిస్టమ్ కాల్కి వెళ్ళి అక్కడ సిపియు యూజర్ మోడ్ కి, కెర్నల్ మోడ్ కి కంటెక్స్ట్ స్విచ్ అయ్యి
ఇక్కడైతే ఈ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ యూజర్ మోడ్ లోకి వస్తే యూజర్ మోడ్ లో సిస్టమ్ కాల్ వస్తే మళ్ళీ కెర్నల్ మోడ్ లోకి వస్తే కెర్నల్ మోడ్ లో అయిపోయిన తర్వాత మళ్ళీ యూజర్ మోడ్కి వెళ్తుంది. ఫైనల్ గా నీకు ఏ బాధ బందీ లేకుండా అండర్లైన్ హార్డ్వేర్ దాని యొక్క జాగ్రత్తలు కూడా తెలుసుకోకుండా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మొత్తం అంతా తన బాధ్యత తీసుకుని చక్కగా విండోస్ మీడియా ప్లేయర్లు బుట్టబొమ్మ సాంగ్ నువ్వు క్లిక్ చేయగానే అది హ్యాపీగా నేను డ్యాన్స్ వేసేటట్టు చేస్తుంది ఓఎస్. అర్థమైందా? ఆ పెయిన్ అంతా ఆ ఎనర్జీ అంతా అదే తీసుకుంది. దాంట్లో ఏ ప్రాసెసర్ వాడావు, 8051 వాడావు, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, దాంట్లో ఎన్ని రిజిస్టర్స్ ఉన్నాయి, ఎన్ని బఫర్స్ ఉన్నాయి, అదంతా పెయిన్ఫుల్. నీకేం అవసరం, నీకల్లా ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఇంటర్ఫేస్ ఇచ్చింది, డబుల్ క్లిక్ చెయ్యి, జస్ట్ ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తాం. ఇంటర్నెట్ సిస్టమ్ కాల్ చేసుకొని లేకపోతే కెర్నల్ యాక్సెస్ చేసుకొని లేకపోతే ఆ లోడ్ లెవెల్ టాస్క్ పెర్ఫామ్ చేసుకుని నీకు మాత్రం పెయిన్ఫుల్ లేకుండా చక్కగా ప్లేయర్ ని ప్లే చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ మిస్టర్ శ్యామ్నాథ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో ఇప్పుడు జరగండి. నాకు టాపిక్ పర్ఫెక్ట్ గా అందరికీ గ్రిప్ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఐ విల్ ప్లాన్ వన్ టెక్స్ట్ ఇన్ దిస్ వీక్. సార్ అది చెప్పరా, ఎడ్మోడోలో ఏం పోస్ట్ చేయలేదు కదా సార్ అసైన్మెంట్? మీకు చెప్పే కదా, ఓవరాల్ గా చెప్పాను. అయినప్పటికీ మీకు కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. రిజిస్టర్ అయ్యారా? నెంబర్ ప్రకారం రిజిస్టర్ అయ్యారా? నెంబర్ ప్రకారమే పెట్టుకున్నారా? ఎస్ సార్, రిజిస్టర్ అయ్యా. అదే రిజిస్టర్ అయ్యాము, నేమ్తో కాదు. ఫస్ట్ నేమ్ లో 18B812 అని పెట్టి కింద 01 అట్లా మీకు చెప్పే కదా నిన్న ప్రొసీజర్. ఎస్ సార్, దాని ప్రకారం ఎలా తినాలి. రైట్, చెప్పండి అమ్మా, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి ఈ సిస్టమ్ కాల్ మీద బాగా ఎలాబరేటెడ్గా వెళ్ళండి. సిస్టమ్ కాల్ ఏంటనేది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఎనీబడి హ్యావింగ్ డౌట్? సార్ డిఎస్ఆర్ గారు ఇంకో నెంబర్ చెప్పారు, ఏది? 53 వంశీ సార్. 1353. Can you come in online? వంశీ లెఫ్ట్ అయిపోయాడు సార్ అతను. రైట్ సార్, ఎనీవే థ్యాంక్స్ ఫర్ దిస్ క్లాస్ టుడే. దిస్ ఎన్సిసి ఫస్ట్ యూనిట్. ఇంకేదైనా మీకు రేపటి వరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. రేపటి క్లాస్ లో బఫర్ క్లాస్ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి కూడా మీకు డౌట్స్ లేకపోతే మాత్రం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాం. రైట్, దీంట్లో ఫస్ట్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఓఎస్ అండ్ టైప్స్ ఆఫ్ ఓఎస్, వాట్ ఈస్ సిస్టమ్ కాల్, కెర్నల్ మోడ్, యూజర్ మోడ్ and its privileges, right, and types of systems or classifications of systems. Thanks for today's class. Bye bye. Yes sir, thank you very much. Thank you sir.